వైసీపీ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం ఎక్కడా కనిపించలేదన్నారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం బి కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ శ్రీధర్ రెడ్డి. తమ గ్రామానికి 2 కిలోమీటర్ల రోడ్డు కూడా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ వేయలేదన్నారు. తాను 30 సార్లు ప్రాధేయపడినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లండన్లో ఉన్నావు కదా నీవే రోడ్డు వేసుకో అంటూ ఉచిత సలహాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి సవిత ఆధ్వర్యంలో ఆయన టీడీపీలో చేరారు. టీడీపీకి ఓటు వేసేందుకు 25,000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చానని, టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఎన్ఆర్ఐ శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి నేను 2019లో ఒక జగనన్న పిలుపు మేరకు లండన్ నుంచి ఇండియాకి వచ్చి 24,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చి ఓటు వేయడానికి వచ్చిన తర్వాత ఏదో సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతుందనే ఆశతో వచ్చి ఓటేసినాం. లాస్ట్కి మా ఊరికి 2 కిలోమీటర్లు రోడ్డు వేయడానికి ఎమ్మెల్యే చుట్టూ 30 నుంచి 40 సార్లు తిరిగితే మీరు లండన్ నుంచి వచ్చిన వాళ్ళు లేదు ఇక్కడ బాగా డబ్బులు ఉండవు మీరు వేసుకుంటే ఏం రోడ్డు అన్నారు. నేను ఒక్కనే రోడ్డు వేసేకపోతే ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయో అందరికీ తెలుసు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇంకా అభివృద్ధి ఎక్కడ ఉంది ఇక్కడ? అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు నాకు 2 పిల్లలు. ఆ 2 పిల్లలకు ఆంధ్రాలో ఆధార్ కార్డు పెట్టుకోవాలని లేదు కర్ణాటకకి వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్నాను. నా ఉద్యోగరీత్యా నేను కర్ణాటకలో ఉన్నా. నా మమకారము నా తల్లి భూమి అని చెప్పేసి ఎప్పుడు ఆంధ్రాకి రానే వస్తుంటాం. ఇక్కడ ఉండి అన్ని పనులు మా పొలాలన్నీ ఇక్కడే ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగలేదని దీన్ని ఆలోచించుకొని ఈరోజు మళ్ళీ ఓటు వేయడానికి మళ్ళీ వచ్చినాం. గతంలో నేను ఇన్ని సంవత్సరాలు నాకు ఓటుకు 18 ఇయర్స్ నుంచి ఇప్పుడు నాకు 39 ఇయర్స్ ఇంతవరకు ఓటుకు వచ్చిన నుంచి ఎప్పుడు నేను టీడీపీకి అంతా ఓటు వేసింది లేదు, చూసింది లేదు. అలాంటిది ఈసారి నా ఆలోచనకు నేనే క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నా. ఏం జరిగింది 5 ఇయర్స్లో, ఎంత దౌర్జన్యం జరుగుతుంది అని ఆలోచించుకొని ఇప్పుడు నేనే దాన్ని రీవిజిట్ చేసుకొని ఓటు వేయాలని ఆశ